హలో ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సుమన్. సో వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, సరేనా? ఓకే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ పర్సనల్ రీడింగ్, సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు, ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో రీయూనియన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి, ఓకేనా? సో చాలామందికి ఈ మధ్యకాలంలో రీయూనియన్ అయింది. సో మంచి మంచి పరిహారాలు కూడా వాళ్ళకి ఇచ్చాను, చేసుకున్నారు. ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేసుకున్నారు. అన్ని పరిహారాలు కూడా సో వర్కౌట్ అయ్యాయి, ఓకేనా? ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. ఏ పరిహారం చేసినా సక్సెస్ అవుతాయి, ఓకేనా? సరే, నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఈ నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, ఓకేనా? సో విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, విదేశీ ప్రయాణము, ఇంకా వచ్చేసి ఆస్తి తగాదాలు, భూ తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి ఏదైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో మీకు అద్భుతమైన పరిహారాలను ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? సరే. సో చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు నా మీద అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది తెలుసుకోలేకపోతున్నారు. అది ఒకవేళ ఎవరికైనా సరే బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనే ఒక డౌట్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. సో మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా నేను చెప్తాను, ఓకేనా? మీ మీద చేతబడి లాంటివి కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉందా లేదా అని నేను చెప్తాను పర్ఫెక్ట్గా, సరేనా? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నాకు కాల్ చేయండి, నేను మీకు చెప్తాను. సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఎంప్రెస్, పేజ్ ఆఫ్ కప్స్, ది స్టార్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్, ది హెర్మిట్ కార్డ్. ఓకే, ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఎలా ఉందంటే మిమ్మల్ని ఎలాగైనా పొందాలి. వీళ్ళు కొంచెం స్టబాన్ పర్సన్స్ అండి. మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, కానీ వాళ్ళకి ఒక రకంగా చూసుకుంటే పగలంతా ఉన్నా కూడా రాత్రి అయితే ఒక రకంగా ఆలోచిస్తారు, పగలైతే ఒక రకంగా ఆలోచిస్తారు, రాత్రి అయితే ఒక రకంగా ఆలోచిస్తారు. వీళ్ళు ఏంటంటే అవసరమా ఈ కనెక్షన్, అంటే నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు ఏది సంతోషాన్ని ఇస్తుంది, ఎలాగైతే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఏది ఆనందాన్ని ఇస్తుంది, మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుంటే కనుక అది హ్యాపీనెస్ ఇస్తుందా, లేదంటే నేను సింగిల్గా అంటే సోలోగా ఒక స్పిరిచువాలిటీలో సోలోగా ఉండిపోతే నాకు హ్యాపీనెస్ వస్తుందా అనేది నాకు తెలియడం లేదు. కానీ మీ గురించి అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు వీళ్ళు, ఫ్రెండ్స్కి చెప్తున్నారు. అంటే ఎవరైతే మ్యూచువల్గా ఉంటారో వాళ్ళందరికీ చెప్తున్నాను మీ గురించి. అన్నీ కనుక్కుంటున్నారు మీ గురించి. వీళ్ళు ఏంటంటే అన్నీ కనుక్కుంటున్నారు మీ గురించి. వాళ్ళకు ఒక ఏంటంటే ప్రపోజ్ చేయాలని ఉంది, ఫీలింగ్స్ అన్నీ మీకు. కానీ ఒక పక్క మీకు ఫీలింగ్స్ అన్నీ ప్రపోజ్ చేయాలని ఉంది, ఇంకో పక్క భయపడుతున్నారు. వాళ్ళు ఇంట్రోవర్ట్ పర్సన్ అన్నమాట, ఓకేనా? సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే అన్నీ కూడా ఓపెన్గా చెప్పే పర్సన్ కాదు.
సో వాళ్ళకి అలవాట్లేదు, ఎంతసేపు ఎంజాయ్ చేయడము, ఆడుకోవడము, ఫ్లర్ట్ చేయడము, ఫ్లర్టీ బిహేవియర్. అదే కానీ వాళ్ళు సీరియస్గా తన ఫీలింగ్స్ని వేరే వాళ్ళకు చెప్పలేరు. సో వీళ్ళకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళకి ఏంటంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూస్తే వీళ్ళకు ఒక ఏంటంటే ఒక హ్యాపీనెస్ అనుకోవచ్చు, ఒక రెస్పెక్ట్ అనుకోవచ్చు, ఒక భయం అన్నమాట వీళ్ళకు. ఓకేనా. సో కొంతమందికి అయితే మీరు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఏజ్లో అయి ఉండవచ్చు, కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చి చెప్పేంత ఒక కెపాసిటీ లేదు, ఒక ధైర్యం లేదన్నమాట, ఒక మానసిక ధైర్యం అనేది వీళ్ళకి లేదన్నమాట, వీళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పేంత. సో చూద్దాం. ఇంకా ప్రస్తుతానికైతే ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అంటే, ఇక్కడ వృషభ రాశి, ధనుస్సు రాశి, కన్యా రాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు, తుల రాశి వాళ్ళు కూడా ఉన్నారు, మకర రాశి కూడా కనిపిస్తున్నారు. ఓకేనా. సో ప్రస్తుతానికి వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక ఎలా చెప్పాలంటే ఆలోచిస్తున్నారు, జస్ట్ లైక్ ఒక హెర్మిట్ మోడ్లో ఉన్నారన్నమాట, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఓకేనా. సో కొంచెం ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతున్నారు, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు ఏం కావాలి, ఏం చేస్తే వాళ్ళకు హ్యాపీనెస్ వస్తుంది, ఓకేనా, సో ఏం చేస్తే హ్యాపీనెస్ వస్తుంది తెలియటం లేదు. సో దానికోసం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. లవ్ ఆర్ స్పిరిచువాలిటీ, మనీ సంపాదించడం, ఏది నా ప్యాషన్, ఒక మెచ్యూరిటీ వ్యక్తిలాగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఓకేనా. సో అంటే ఏజ్లో మీకంటే చిన్నవి ఉండొచ్చు, కానీ మెచ్యూరిటీ లెవెల్లో అంటే వీళ్ళు ఏంటంటే చాలా దెబ్బలు తిన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు వీళ్ళైతే. అంటే లైఫ్లో చాలా చూసి ఎన్నో కష్టాలు పడి ఈ లెవెల్కి, ఈ స్టేజ్కి వచ్చారనేది కనిపిస్తుంది. మీ కనెక్షన్ పట్ల ఎలా అనిపిస్తుందంటే మీ వెంట చాలామంది పడుతున్నారు, చాలా కాంపిటీషన్ ఉంది. సో మీరు ఒక ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఒక సెలబ్రిటీ, ఒక సోషల్ మీడియా, ఒక స్టార్, ఒక సెలబ్రిటీ, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అంటే ఒక ఎట్లంటే జనరల్గా ఒక యూట్యూబర్ కావచ్చు, ఒక టిక్ టాకర్ కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు, ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, ఒక టారో రీడర్ అవ్వచ్చు. సో మీరు ఏదో ఒక స్టార్ అన్నమాట. ప్రతి సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇలా వాట్సాప్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఇది ఒక క్రష్ టైప్ ఆఫ్ రీడింగ్ అనిపిస్తుందండి నాకైతే. పూర్తిగా కూడా ఇది ఒక క్రష్ టైప్ ఆఫ్ రీడింగ్ లాగే ఉంది. సరే, వీళ్ళకు మీకు అంత బాంధవ్యం లేదు, అంటే బాగా ఇయర్స్ ఓల్డ్ సంబంధం అని కనిపించట్లేదు. ఇది కొత్త కనెక్షన్. కాకపోతే ఈ కొత్త కనెక్షన్లోనే మళ్ళీ వేరే వాళ్ళు రావడము, అంటే మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము, ఇవన్నీ అయితే జరిగాయి డెఫినెట్గా. ఈ వ్యక్తి ఏంటంటే మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. మగవాళ్ళు అయితే చాలా హ్యాండ్సమ్ అండ్ లేడీస్ అయితే చాలా బ్యూటిఫుల్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే అందరినీ వాళ్ళ అందంతో, వాళ్ళ నాలెడ్జ్తో మెస్మరైజ్ చేసి అందరినీ తన బుట్టలో పడేసే వ్యక్తి అన్నమాట. ఓకే. అంటే ప్రస్తుతానికి ఈ వ్యక్తి అయితే చాలా డిటర్మైన్డ్గా ఉన్నారన్నమాట. నాకైతే ఎనర్జీస్ ఇవే కనిపిస్తున్నాయండి. సో మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, కానీ వాళ్ళకి ఒక రకంగా చూసుకుంటే పగలంతా ఉన్నా కూడా, చెప్పాను కదా, పగలంతా ఉన్నా కూడా రాత్రి అయితే ఒక రకంగా ఆలోచిస్తారు, పగలైతే ఒక రకంగా ఆలోచిస్తారు. ఓకేనా. సో అంటే వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళకి ఎలాగైతే హ్యాపీనెస్ ఇస్తుంది ఎక్కువగా అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. సరే చూద్దాం. ఇంకా అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ సో ఎంతసేపు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ లోపలే దాచేసుకుంటారు. సో వాళ్ళు మీకు ఏమి చెప్పట్లేదు ప్రస్తుతానికి. వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ చూడండి, డబ్బుల పైన ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఏదో ఒక సాల్ హైక్ అవ్వచ్చు, ఏదో ఒక ప్రమోషన్ కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు జాబ్లో కానీ, ఇంకా దేనిపైన కానీ. సో దానివల్ల ఏంటంటే దానిపైన కూడా ఎక్కడ ఒక అంటే వీళ్ళు ఏంటంటే జాబ్లో ఇంక్రిమెంట్ కోరుకుంటున్నారు, ఇంకా దేనిపైన కానీ. సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా జాబ్ మీద, మనీ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అయితే కనబడుతుంది. సరే చూద్దాం మరి అసలు ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మళ్ళీ మనం ఒకసారి క్లారిఫై చేద్దాం టారో కార్డ్స్తోని.
అసలు ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏంటి? సారీ, సో ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? సో ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని మనం చూద్దాం, సరేనా? సో జస్టిస్, వెరీ గుడ్. ది మూన్ కార్డ్, ఓకే. ది డెవిల్. సో ఇక్కడ డెఫినెట్గా ఈ వ్యక్తి అయితే జస్టిస్ కార్డ్, సూపర్. ఓకే, ఈ వ్యక్తి ఏంటంటే ఈ వ్యక్తికి మిమ్మల్ని ఎలాగైనా పొందాలని ఇది ఉంది, మిమ్మల్ని పొందుకోవాలని ఇది ఉంది, మీకు న్యాయం చేయాలి, ఒక బ్యాలెన్స్ తేవాలి ఈ కనెక్షన్లో. మీతో గొడవ పడైనా సరే ఈ కనెక్షన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, రీబర్త్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలా అబ్సెషన్లో ఉన్నారు, చాలా అబ్సెస్డ్గా ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోతే నాకు లైఫ్ లేదు. వెరీ గుడ్. ఈ వ్యక్తిని నేను ఎలాగైనా పొందాలి అని చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఈ వ్యక్తి నెక్స్ట్ పరిచర్య ఏంటంటే, వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, వాళ్ళ అబ్సెషన్ తట్టుకోలేక మళ్ళీ మీతో ఒక రీయూనియన్ అవుతారు. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. డెఫినెట్గా వాళ్ళ సీక్రెట్స్ అన్నీ, వాళ్ళ మనసులో ఉన్న ఎమోషన్స్, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా, వాళ్ళ ప్రతి థాట్ కూడా మీకు చెప్తారు. సో వాళ్ళ సీక్రెట్స్ అన్నీ బయట పెడతారు. సో వాళ్ళైతే మిమ్మల్ని చేస్తారు డెఫినెట్గా, ఓకేనా? సో ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా చేస్తారన్నమాట, సరేనా? పంపితే కొంచెం టైం పట్టొచ్చు, సో కొంచెం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ నేను నంబర్స్ చెప్పలేదు, నంబర్స్ చెప్తాను. సో ఇక్కడ నంబర్స్ వచ్చేసి నెంబర్ 15, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 11, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 11, నెంబర్ 17 అండ్ నెంబర్ 14, 25, 31, 33, 44, 19 అండ్ 29, 28, 56 ఈ నెంబర్స్ ఉన్నాయి. ఇది మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేకుంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా ఒక మెమరబుల్ డే అయినా ఉండొచ్చు, ఓకేనా? సరే, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరివో కానీ మీరే చూసుకోండి. సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.